ఇక్కడ చూడండి, ఈరోజు మాకు గ్రామ సంఘం మీటింగు. మేము డాక్రా మహిళలమందరము గ్రూప్‌కొకరము ఈ మీటింగుకు హాజరు కావాలా నెలకొకసారి. కానీ ఈరోజైతే మేము చాలా లేట్ అయింది. ఎండ బాగా ఎక్కువ కాస్తుంది. ఆయన ఎక్కడెక్కడనో చూసుకుంటా ఒక బ్యాంకుల నుంచి ఒక సార్ వచ్చినాడు మాకు అన్ని విషయాలు తెలియజేయడానికి. ఆయన అంతలెక్కలా చూసుకుంటా మళ్ళా గ్రూపులన్నీ మా దగ్గరికి వచ్చేసరికి 11కు పైన అయింది. అప్పుడు కొంతమంది జీవాలు గొడ్లు ఉండేవాళ్ళు ఇళ్ళకి కూడా పోయినారు. ఈయన వచ్చి కొన్ని విషయాలు మాకు తెలియజేసినాడు. బ్యాంకుల గురించి లోన్లు ఏ విధంగా తీసుకోవాలా, ఆ లోను మళ్ళా తీర్చే పద్ధతి మనకు ఆ శక్తి ఉందా, మనం ఏ విధంగా మళ్ళా దాన్ని పొదుపు చేసి డబ్బును సంపాదించి ఎట్ట కూడబెట్టి మళ్ళా లోన్లు కట్టుకోవాలా, లేదా ఎవరైనా మోసాలు చేసే వాళ్ళు ఉంటారు. మీ ఓటీపీ చెప్పండి, ఆధార్ నెంబర్ చెప్పండి అని ఆధార్ నెంబర్ మీద డబ్బు ఇచ్చే వాళ్ళు ఆడ కూడా జాగ్రత్తగా ఉండండి. ఫోన్పేల ద్వారా కూడా కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి. అవి జాగ్రత్తగా ఉండమని చాలా విషయాలు మాకు చెప్పినాడు. మీకు కావాలంటే ఈ లోన్లు ఇట్లా తీసుకోవచ్చు, అట్లా తీసుకోవచ్చు అని మాకు అప్పులు చేసే పద్ధతిని గురించి, అప్పులు తీర్చే పద్ధతిని గురించి మాకు చాలా బాగా వివరించినాడు అని ఈరోజు ఈ మీటింగ్లో మేమందరము చాలా మందిని పోయి ఈ మీటింగ్ జరుపుకొని వచ్చేసినాము. ఈ ఎండ అయితే అలివిగాలే. ఈ చంద్రబాబు నాయుడు ఏమో 100 రోజులు నిండినాయని పండగ ఆయన ఏదో చేసుకుంటా అన్నాడు. కానీ ఏందో లడ్డు పంచాయతీ పెట్టుకొని ఉన్నాడు. మరి ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో, ఏమి చెప్పిన హామీలు ఏమన్నా అమలు పరుచాము అనే ఆలోచన ఆయనకు లేదు. మాకేమో ఎండతో ఏగిపోతున్నాము, మాడి చెట్లు చచ్చిపోతున్నాయి. ఈ పైళ్ళని ఏం చేయాలనో తాగను కూడా నీళ్ళు ముందు